ఇక నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ఉత్తర వాయవ్య దిశగా కదిలే క్రమంలో ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి 60 కిలోమీటర్లు, సాయంత్రానికి 25 కిలోమీటర్ల సమీపానికి రానుంది. అయితే ఇది తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు తుఫాను తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని, తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయొచ్చని పేర్కొంది. ఇక సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. విశాఖ జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, ఏదైతే దిత్వా తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే 3 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ సుష్మా. ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ దిత్వా తుఫాను ఓవరాల్ గా మనం చూసినట్లయితే భయపెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే అది చెన్నైకి 250 కిలోమీటర్లు, అదేవిధంగా పుదుచ్చేరికి 160 కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమైంది. అది ఉత్తర వాయు దిశగా కదులుతుంది ఈ తుఫాను. అయితే మరికొద్ది గంటల్లోనే అది తమిళనాడు, పుదుచ్చేరికి మరింత మనం చూసినట్లయితే కృష్ణపట్నం పోర్టు కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా మిగిలిన నంబరు విశాఖపట్నంతో పాటు మిగిలిన వాటికి కూడా ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే ఇది శ్రీలంకని అతలకుతలం చేసిన ఈ దిత్వా తుఫాను ఏపీలో కూడా అలజడి సృష్టించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు తమిళనాడుకి భారీగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మన రాష్ట్రాన్ని మనం చూసినట్లయితే, ఏపీ రాష్ట్రానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇప్పటికే అటు దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ ఆదివారం అంటే ఈ రోజు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు అటు గుంటూరు, బాపట్లకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. విశాఖలో వాతావరణం మనం చూసినట్లయితే ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి. మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికీ విశాఖ వాతావరణ కేంద్రంతో పాటు అమరావతి వాతావరణం కూడా హెచ్చరించింది. భారీగా వర్షపాతం కూడా నమోదయ్యే సూచన కనిపిస్తుంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండిపోతుంది. ఎందుకంటే తమిళనాడు వైపు దూసుకొస్తుంది కాబట్టి, చెన్నైకి సమీపంగా ఉంది కాబట్టి అటు తమిళనాడుతో పాటు ఏపీ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని 2-3 జిల్లాల్లో వరదలు, ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని నిన్ననే విశాఖ వాతావరణ శాఖ అధికారి కూడా తెలియజేయడం జరిగింది. విశాఖలో కూడా నిన్న సాయంత్రం నుంచి పూర్తి స్థాయిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం కూడా మేఘావృతం అయింది. సముద్రం కూడా కెరటాలు ఉవ్వెత్తున పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ తుఫాను ప్రభావంతో కూడా ఉత్తరాంధ్ర కూడా చలి బాగా పెరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది సుష్మా. అంటే వాయుగుండంగానే సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉంది దిత్వా తుఫాన్ అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్తున్న నేపథ్యంలో ఏ మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రథమంగా మనం చూసినట్లయితే దీని ప్రభావం తమిళనాడు, అటు మన దక్షిణ కోస్తా నెల్లూరు, చిత్తూరులో భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇటు తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే తాజాగా జారీ చేశారు. 1వ తారీఖు అంటే రేపు వరకు, సోమవారం వరకు కూడా. అయితే దీని ప్రభావం పూర్తి స్థాయిలో
ఈ రోజు మధ్యాహ్నం నుండి కనబడబోతుంది రాష్ట్రం వైపు. ఎందుకంటే ఇప్పుడు తీరానికి సమీపం వస్తుంది కాబట్టి అది కేంద్రీకృతమైన సమీపంలో ఈ రోజు తీరానికి చేరుకున్న సమయంలో ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఎల్లుండు అంటే 1 డిసెంబర్ 2 వరకు కూడా పూర్తి స్థాయిలో దీని ప్రభావం కనబడుతుంది. ఆదివారం సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తిరుపతిలో ఇప్పటికే నెల్లూరులో కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే విశాఖ వచ్చేటప్పుడు కూడా ఆకాశం మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడిన పరిస్థితి. అయితే దీని ప్రభావం విశాఖ శ్రీకాకుళంలో ఈ రోజు నుంచి కనబడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.